జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానంద గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు తెలియచేస్తూ, సముద్రములో ఎలా అయితే అన్ని నదులు కూడా చేరి లయమైపోతున్నాయో, అలాగే ఒక బ్రహ్మజ్ఞానిని సమస్తమైనటువంటి కోరికలు ఏవేవి భౌతికము నుంచి ఎన్ని వచ్చినా ఆయన్ని ఎట్టిగా ఏ విధంగానూ కూడా చలింప చేయలేక ఆయన యందు అణిగిపోతాయి, దుళ్ళిపోతాయి అనే సత్యాన్ని మనకి తెలియజేశారు. మరియు ముక్తి అనేది ఎవరికి లభ్యమవుతుందో కూడా చెబుతూ, విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి అన్నారు. అంటే సమస్తమైనటువంటి కోరికల్ని కూడా విడిచిపెట్టి, ఆశయు మమకారమును విడిచిపెట్టి అహంకారము లేనివాడే విలసిల్లేటువంటి పురుషునికి ముక్తి అనేది లభ్యమవుతుంది అన్నారు. ముక్తిని పొందాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలో మనకి మరొక్కసారి ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియచేశారు. యస్సర్వాన్ విహాయ కామాన్ యస్సర్వాన్ అన్నారు. అంటే ఏవో కొన్ని కోరికలు విడిచిపెట్టడం కాదు, సమస్తమైనటువంటి కోరికల్ని కూడా త్యాగం చేయగలిగిన వాడు. ఒక విధంగా ఏ కోరికని కోరవలసిన అవసరము లేనివాడే ఉంటాడు కనుక ఆయనలో ఏ కోరిక పుట్టనే పుట్టదు. ఆ స్థితికి వెళ్ళాలంటే ముందు సమస్త కోరికల్ని కూడా, వాంఛల్ని కూడా త్యాగము చేయగలిగిన వాడై ఉండాలి. ఆశయు మమకారము, ఈ ఆశే కోరికలకు నిలయం. ఏదైనా ఎప్పుడైనా దేనినైనా ఒక్కసారి మనము చూచినట్లయితే దాని పట్ల మన మనసుకు కలిగే వాసనే ఆశగా పరిణమిస్తుంది. అది చాలా బాగుంది కనుక అట్టిది నేను కూడా పొందాలి అనేటువంటి అభిలాష జనిస్తుంది. అది అప్పుడు ఆశగా నిలదొక్కుని క్రమంగా కోరికగా పరిణమిస్తుంది. కనుక కోరికకు మూలము ఆశ. ఈ ఆశని మమకారమును అలా పొందిన దాన్ని రక్షించుకోవాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో దాన్ని అదే విధముగా నిలుపుకోవాలి అనేటువంటి భావనతో ఎల్లెడలా దాని కొరకే మన యొక్క మనసుని అర్పణం చేసి నిత్యము కూడా ఈ భౌతికములోనే తిరుగాడే విధానం ఏదైతే ఉందో దాన్నే మమకారము. ఈ నాది, నావి, నావారు అనేటువంటి భావన కలిగిన వాటి అన్నింటి యందు కూడా ఈ మమత్వ భావన ఉంటుంది. ఈ మమకారమును, ఆశను విడిచినవాడు, ముఖ్యముగా అహంకారము లేనివాడు. అహము అనేది అది నేను అనేటువంటి భావనకి దేహము అనేటువంటి అవధిని కల్పించుకుని, దేహం అనేదే నేననేటువంటి భావంతో కలిగేది అహంకారము. కనుక ఈ దేహ భావనతో చేసేటువంటి చర్యలన్నీ కూడా అహంకారపూరితములుగానే ఉంటాయి. కనుక ఎక్కడ ఎంత గొప్ప చర్యలు చేసినప్పటికి కూడా, గొప్ప గొప్ప ఆర్థికంగాను అలాగే జనలాభంతో జన బలంతో కూడా చేయగలిగినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ కూడా ఈరోజు మనము మరి ఎందుకు ముక్తిని పొందలేకపోతున్నాము? ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, ఎంతో శ్రమిస్తున్నారు, ఎన్నెన్నో క్రియలు చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేస్తున్నారు. కానీ ఎక్కడో దాని పట్ల ఉండవలసినటువంటి మమత్వ భావం తొలగట్లేదు. ముఖ్యముగా అహం, నేను అనేటువంటి దాన్ని విడువలేకపోతున్నాం. నేను పలానా వ్యక్తినయ్యున్నాను, ఈ దేహం అనేటువంటిది నేనయ్యున్నాను, దీనికి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది నాది, దీనికి సంబంధించిన పరిధులు ఏవైతే ఉన్నాయో ఆ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యున్నాను అనేటువంటి నమ్మకము కలిగి ఆ భావనతోటే మనము కర్మాచరణ చేస్తున్నాం. ఎటువంటి ఈ భావనతో ఉండి ఎలాంటి కర్మ చేసినా, ఎటువంటి క్రియ ఆచరిస్తున్నప్పటికి కూడా అది బంధాన్ని కలిగిస్తుంది. కనుక దానివల్ల మోక్షము రాదు. మరి ముక్తి కావాలి అంటే ముఖ్యంగా మీరు చేస్తున్న పని చిన్నదా, పెద్దదా, గొప్పదా, చాలా తక్కువదా అనేది కాదు ఇక్కడ మనం గుర్తించవలసింది. మరి ఏమిటి అంటే చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా చేసేటప్పుడు నీకున్న భావన ఏమై ఉన్నదని చాలా ప్రధాన అంశం అన్నమాట. కనుక నేను అనేది వ్యక్తి భావన కలిగి చేస్తే అది ఎంత కర్మ గొప్పదైనప్పటికీ కూడా అది మోక్షానికి హేతువు కాదు.
మరి ముక్తికి నిలయమైనటువంటి కర్మ ఏదై ఉన్నది అంటే మన యొక్క స్వకర్మను ఆచరిస్తున్నప్పటికీ కూడా మన ఇంట్లో మనం రోజు చేసుకునే పనిని ఆచరిస్తూ కూడా ఎవరికైతే అహంకార వర్జితం ఉంటుందో అంటే నేను అనే భావన దేహభావనకి పరిమితం కాని వాళ్ళమై ఉంటామో వాడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అటువంటి అహంకారం లేని తత్వమే మోక్షాన్ని అందించగలుగుతుంది. కనుక మోక్షానికి అడ్డు, ఈ పెద్ద అడ్డు ఏంటంటే ఈ అహమే. కావున సమస్త కోరికల్ని కూడా విడిచిపెట్టి ఆశ మమకారమును వర్జించి అహంకార శూన్యత్వాన్ని పొందిన వాడికి మోక్షం అనేది తథ్యము. వాడు ముక్తిని తప్పక పొందగలుగుతాడని చెప్పి నొక్కి పరమాత్మ చెబుతూ ఈ బ్రాహ్మీ స్థితి ఎటువంటిదో పరమాత్మ తెలియచేస్తూ అధ్యాయాన్ని ముగించబోతున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహబంధమున పడడు. అట్టివాడు అంత్యకాలమునందు కూడా దీని ఎందే నిలిచి బ్రహ్మ నిర్వాణ రూపముగు మోక్షమును పడీచున్నాడు అని చెప్పారు. ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. అయినా కానీ ఇక్కడ చెప్పవలసినటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మనకి మరొక్కసారి ఎరింగించారు. ఇప్పటి వరకు మనం ఈ అధ్యాయాన్నంతటినీ కూడా చెప్పుకున్నాం. ఈ అధ్యాయం పేరు సాంఖ్యయోగము అని చెప్పారు. సాంఖ్యయోగము అంటే జ్ఞానయోగము. ఇది ఈ అధ్యాయంలో చూడండి, మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే విధానంలో జరుగుతుంది. అంతా ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి నిజంగా మనం గ్రహించుకోగలిగితే అర్జునుడికి ఇవ్వవలసినటువంటి జ్ఞానానంతటినీ కూడా భగవానుడు ఈ అధ్యాయంలోనే ఇవ్వడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇంకా ముందు మళ్ళీ ఇప్పుడు 18 అధ్యాయాల్లో మొట్టమొదటిది అర్జున విషాద యోగం, 2 సాంఖ్యయోగం. కానీ తర్వాత ఉన్నటువంటి ఈ 16 అధ్యాయాల్ని కూడా మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మనము గమనించుకోవాలి. అర్జునుడి యొక్క విషాద యోగములో అర్జునుడంతా కూడా విషాదం, అక్కడ వైరాగ్యంతో ఉన్నాడు. అప్పుడు వెంటనే అర్జునుడికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వవలసి ఉన్నది. ఎప్పుడూ కూడా ఆరోగ్యము అంటే అనారోగ్యం అనేది ఎంత ఉధృతంగా ఉంటుందో వెంటనే ఔషధాన్ని కూడా అంత హెచ్చు మోతాదులు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిగా ఆ అనారోగ్యం శమించిన తర్వాత, తగ్గిన తర్వాత నెమ్మదిగా దానికి సంబంధించినటువంటి మందులు వాడుతూ ఉంటారు. కానీ ప్రారంభంలో మాత్రం ఆ హెచ్చుతనాన్ని తగ్గించడానికి తగినటువంటి మందు వెంటనే వేయాలి. అదే విధముగా అర్జును యొక్క పరిస్థితి కూడా అప్పటికి చాలా విషాదంతో ఉన్నాడు, వైరాగ్యంతో ఉన్నాడు. నాకు ఏమీ వద్దు, ఏమీ ఇవ్వకపోయినా నేను ఈ యుద్ధము మాత్రము చెయ్యను అని చెప్పి ప్రాణాలని కూడా ప్రాణములందు ఆశని కూడా విడనాడినటువంటి సందర్భం అది. అటువంటి స్థితిలో ఉన్న అర్జున్ని మళ్ళీ యుద్ధము చేయించేటువంటి పరిస్థితి తీసుకురావాలి అంటే వెనువెంటనే దానికి తగిన మందు తప్పకుండా ఇవ్వవలసినటువంటి అవసరం అప్పుడు ఉంది. అందుకే భవరోగ వైద్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ అది గ్రహించి వెనువెంటనే ఆయనకి ఈ జ్ఞానయోగాన్ని అందించారు, సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగము ద్వారా ఆత్మజ్ఞానతత్వమైన విషయాలన్నింటినీ కూడా ఆయనకి వివరించారు. మరి అటువంటి బ్రాహ్మీ స్థితి యొక్క గొప్పతనం ఏంటో చెప్తున్నారు. దీన్ని ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ స్థితిని, స్థితప్రజ్ఞత్వ తత్వాన్ని బ్రాహ్మీ స్థితి అంటారు. అంటే బ్రహ్మమునందు స్థితిని పొంది ఉండేటువంటి అవస్థ ఆ బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు ఎటువంటి వాడై ఉంటాడు? అర్జునుని ప్రశ్న. బ్రాహ్మీ స్థితి పొందినవాడు మరి ఎలా ఉంటాడు అంటే మోహబంధమున పడడు. ఇది పొందడానికి గుర్తు ఏమిటి అంటే ఒక్కసారి బ్రాహ్మీ స్థితిని అనుభవించినటువంటి వాడికి మరల ఎప్పుడూ కూడా మోహములో పడేటువంటి అగత్యమే పడడు వాడు. ఎందుకు అంటే ఒక రహస్యము తెలిసిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మళ్ళీ అసత్యాన్ని నమ్మము, వెలుగు అంటే ఏమిటో తెలిసిన తర్వాత చీకటిని కోరుకోము, అదే విధముగా సత్యమైనటువంటి బ్రాహ్మీ స్థితిని అనుభవించిన వాడు మళ్ళీ ఈ మాయాజనితమైన మోహములందు ఎప్పుడూ కూడా వాడు పడడు. అదే గుర్తు.
కనుక యథార్థముగా బ్రాహ్మీ స్థితిని అందుకున్నవాడైతే అది స్థితమైపోతుంది. ఎప్పుడు వాడు అదే స్థితిలో ఉండిపోతాడు తప్ప అది పొందినవాడు మళ్ళీ వెనుదిరిగి చూసేటువంటి పరిస్థితే ఏర్పడదు. కానీ మార్గ మధ్యములో ఉన్నటువంటి వాళ్ళమే, అంటే ప్రయత్నము సలుపుతూ మధ్య మధ్యలో ఇంకా దాన్ని పూర్తిగా అందుకోకుండా ప్రయత్నం మాత్రము చేస్తున్నటువంటి వారు మాత్రము ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అటు ఇటుగా అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మాత్రమే మోహబంధమును ఎన్నటికి పడడు. అట్టివాడు మరి అంత్యకాలమునందు కూడా దీని ఎందే నిలిచి బ్రహ్మ నిర్వాణ రూపముగు మోక్షమును పడిచున్నాడు అన్నారు. ఇక్కడ అపి అంటే కూడా అని అర్థం సంస్కృతములో. ఇక్కడ మంతకాలేపి, స్థిత్వాస్యా మంతకాలేపి అన్నారు. అపి అంటే కూడా, ఎప్పుడు కూడా? అంత్యకాలమున కూడా. అంటే అంత్యకాలమున కూడా అనే శబ్దాన్ని ఇక్కడ వాడారు కనుక అంతకు ముందు కూడా అదే స్థితిలో ఉండి చివరికి అంత్యకాలమునందు కూడా జీవించి ఉన్నంత వరకు, ఈ దేహము యొక్క విధానము ఎంతవరకు ఉందో అంతవరకు భూమి మీద జీవించి ఉన్నప్పటికీ అప్పటి వరకు కూడా తాను ఈ బ్రహ్మభావనతోటి ఉన్నటువంటి వాడే. నేను అనేది ఆ యొక్క పరతత్వముతో అనుసంధానపరుడై ఉంటాడు. ఈ దేహభావంతో అనుసంధానము లేనిటువంటి వాడే. కేవలము బ్రాహ్మీ స్థితి, బ్రహ్మము తానైనటువంటి వాడే. భగవంతుని స్థితిని అనుభవిస్తున్నటువంటి వాడే. అంటే భగవంతుని యొక్క స్థితి అనేది దర్శించేది కాదు, అది అనుభవించేది అన్నారు. తప్పకుండా అది తనకు తానుగా అనుభవించాలి. ఏదైనా సరే ఒక పదార్థం ఉంది, దాని యొక్క రంగు, రుచి, వాసన అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఎందరో ఎన్నో విధాలుగా వర్ణించి చెప్పారు కనుక మనకి ఆ పదార్థం గురించి అర్థమైపోయింది అనుకుంటాం. కానీ అది పూర్తిగా అర్థమైపోయింది అనటానికి తెలుసుకోవడం, రుచి చూడడం, వాసన చెప్పడం ఇదేది కూడా అక్కడ పూర్తి అర్థమైపోవడానికి అధికారము కాదు. మరి ఎప్పుడు ఆ పదార్థం నీకు పూర్తిగా అవగాహన అయ్యేది అంటే దానిని నువ్వు రుచినప్పుడు, అనుభవించినప్పుడు, అప్పుడు తెలుస్తుంది. అదే విధముగా ఈ బ్రాహ్మీ స్థితి అనేది కూడా మాటలతో మాత్రమే చెప్పుకుని సరిపెట్టుకునేది కాదు. దీని ఆంతర్యం, దీని యొక్క అవస్థ ఎప్పుడు అర్థమవుతుంది? అనుభవించిన వాడికి మాత్రమే ఇది అవగాహన వస్తుంది. అయితే అనుభవించిన వాడు ఎలా ఉంటాడు? అదయ్యే ఉంటాడు, తానయ్యే ఉంటాడు, ఆనందములో మగ్నమై ఉంటాడు. నిరంతరము అదే తానుగా ఉండేవాడు నిరంతరము అట్టి విధానములందే ఉంటూ అంత్యకాలమునందు కూడా దీని ఎందే నిలిచి అప్పుడు బ్రహ్మ నిర్వాణ రూపముకు మోక్షమును పడేయగలుగుచున్నాడు అని చెప్పారు. జీవితకాలములో అంటే చాలామంది అనుకుంటారు అంత్యకాలములో మనం ఏదో నామాన్ని చెప్పగలిగితే చాలు, అంత్యకాలములో భగవత్స్మరణ కలిగి ఉంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మనం సరిపెట్టుకుంటూ ఆ సమయంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పకపోతారా, అనకపోతారా, అప్పుడు మనము అనొచ్చు కనుక ఇప్పటి నుంచి ఎందుకులే అని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక విద్య అనేది మరి నిరాదరణపూర్వకంగా, అంటే చాలా వరకు కూడా కొంతవరకు ఇప్పుడు చాలామంది దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఒకప్పుడు దీన్ని నిరాదరణ చేస్తూ ఉండేవారు. ఇప్పటి నుంచి భగవన్నామాన్ని చెప్పడం ఏంటి, ఇప్పటి నుంచి పరమాత్మని వేడుకోవడం ఏంటి, ఏదో ఎలా ఉండాలి, ఏ వయసులో వాళ్ళు ఆ వయసులో ఉండాలి అని వెనకాలన్న పెద్దలే ఒక విధంగా ఆటంకపరుస్తూ ఉండేవారు. మరి యథార్థానికి ఆలోచన చేస్తే ఇది ఏ వయసులో అవసరమవుతుందండి, ఏ వయసు వారికి అవసరం అండి అనేది గమనిస్తే అన్ని వయసుల వారికి, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని వయసుల వారికి. ఎందుకంటే ఊహ తెలియనప్పుడు వాడేం చేయక్కర్లేదు, వాడు భగవంతుడే. కానీ ఊహ తెలిసిన తర్వాతే మాయ వస్తుంది కనుక ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆధ్యాత్మిక విద్య అనే తప్పకుండా ఎవరి మట్టుకు వాళ్ళే అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ తగినటువంటి ప్రయత్నము చేస్తూనే ఉండాలి, సాధకులమయ్యే ఉండాలి. కనుక దీనికి వయసుతో నిమిత్తము లేదు, అందరినీ కూడా ప్రోత్సహించాలి కూడా, అన్ని వయసుల వారిని కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే పిన్న వయసులో అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఈ జ్ఞానాన్ని వారికి తెలిసిన భాషలో అందించగలిగితే, ఎందుకంటే చిన్న పిల్లలకి పెద్ద మాటలు చెబితే వాళ్ళు దీన్ని పూర్తిగా
అర్థం చేసుకోలేరు సరిగదా. అసలు ఎప్పుడూ వినని పరిస్థితి వచ్చేస్తుంది, అసలు దీని గురించి ఆలోచన చేయని పరిస్థితి వస్తుంది. కనుక అటువంటి వారికి, ఆ పిల్లలకి వారి మాటల్లోనే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం దానికి అందించే ప్రయత్నం చేయాలి. అప్పటి నుంచి ఎప్పటి వరకు అయినా సరే జీవితాంతము కూడా ఇది అవసరమే. అంతే తప్ప అంత్యకాలమునందు మాత్రమే చేసేది కాదు. అసలు అప్పుడు చేద్దామనుకున్నా అది సాధ్యము కాదు ఎవ్వరికీ కూడా. అసలు అంత్యకాలములో మాత్రమే భగవత్స్మరణ కలగడం అనేది జరగదు. ఒకవేళ బయట నుండి ఎవరైనా దాన్ని అందించేవారు ఉన్నా లోపలున్న జీవుడు అందుకోవాలి కదా. ఆ జీవుడికి ఆ ప్రియత్వ భావన ఉండాలి కదా పరమాత్మ పట్ల. పక్కన కూర్చుని నామాలు ఉల్లిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఆ భగవంతుని యొక్క స్మరణ ఆ జీవుడు చేయగలిగి ఉండాలి లోపల. కానీ దాని పట్ల ఆ స్థితి లేనివాడు, ఆ భక్తి భావన లేనివాడికి అది కూడా అందదు. అందుకే ఎప్పుడూ ఏ విధమైన జ్ఞానాన్ని పొందకుండా, జీవితంలో ఎప్పుడూ ఏ ప్రయత్నము చేయకుండా సాధారణమైనటువంటి విధానములో, మాయా విధానములో, ఈ మోహజనితమైనటువంటి సంసార బంధాల్లో కొట్టుకుని జీవితాంతము గడిపేసి జీవితం యొక్క అంత్యకాలములో ఇంకా కొంతసేపటికి మనము ఈ దేహాన్ని విడిచే సమయం ఆసన్నమై అసలు అప్పటికి ఉన్నామో లేదో తెలియని పరిస్థితి, ఒక విధంగా కోమా స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర కూర్చుని ఇప్పుడు ఇటువంటి జ్ఞానపూర్వకమైన గ్రంథాలన్నీ పారాయణ చేసేస్తూ ఉంటాం. భగవద్గీతని అక్కడ పారాయణ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటాం. మరి నిజంగా అంత్యకాలములో మాత్రమే అయితే వాడికి మోక్షం వచ్చేయాలి అటువంటి వారికి, అలాంటి అవకాశం కల్పిస్తే. కానీ మరి అది సాధ్యమా అంటే సాధ్యము కాదని చెప్పాలి. అది ఎవరి కోసము అంటే ఆ చుట్టూ ఉన్నవారు తెలుసుకోవడానికే తప్ప వారికి ఉపకరించేది కాదు. కనుకన అంత్యకాలములో ఎవరో ఏదో చేస్తే అది మనకు వచ్చేస్తుంది కదా అని చెప్పి మనము ఎప్పటికప్పుడు వాయిదా వేయటం అనేది చాలా అనర్థదాయకమైన విషయం. ఎవరికి వాళ్ళే, ఎవరి ఉద్ధారణ కొరకు వాళ్ళే ప్రయత్నించేవారై ఉండాలి. ఎల్లప్పుడూ తన స్థితిని తాను నిలుపుకొని వాస్తవంగా యథార్థముగా తాను ఏమై ఉన్నానో అటువంటి ఆనంద స్వరూపాన్ని అనుభవించే ప్రయత్నం సదా ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే అంత్యకాలం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఎప్పుడు దాన్ని ఏమర్చుంటామో అప్పుడు మనకి అంత్యకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఆ సమయంలో అది లేకపోతే అది వృధాయే. కనుక ఎప్పుడూ భగవంతుని చింతన కలిగి ఉండాలి, ఎప్పుడూ బ్రాహ్మీ స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉండాలి, స్ఫురణ కలిగి ఉండాలి. చివరికి అలా ఉన్నవాడే అంత్యకాలమునందు కూడా అదే స్మరణ చేయగలడు. అంతే తప్ప జీవితకాలమంతా మరిచి ఉండి అంత్యకాలములో అది రానే రాదు. ఒక రామచిలుకని ఒక యజమాని పంజరములో పెట్టి పెంచి మాటలన్నీ నేర్పించాడట. అన్ని మాటలు మాట్లాడేది రామచిలుక. ఆ ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు వారిని ఆహ్వానించేది. అలా వింత వింత మాటలు చెబుతుంటే అందరూ చాలా వింతగా చూసి ఆనందించేవారు. ఒక రోజున అది అలా మానవ భాషలో మాట్లాడడం చాలా ఆశ్చర్యం అని అందరూ చెప్పుకుంటూ ఉంటే అక్కడికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు అప్పుడేం చేస్తాడు, ఆ రామచిలుకని పట్టుకుని ఆ గృహ యజమాని యొక్క అనుమతితోటే దాని పీక దగ్గర కొద్దిగా నులుముతాడు. నులమగానే దానికి భయం వేస్తుంది. అంటే ఇంక చచ్చిపోతానేమో అనే భయం వేస్తుంది. భయం వేసినప్పుడు దానికి మాటలన్నీ వచ్చు కనుక అది వెంటనే నన్ను విడిచిపెట్టు అని చెప్పొచ్చు ఆ సాధువు గారితో. కానీ అలా పలకలేదట. అది మరేమని పలికింది, దాని సహజమైన భాషలోనే అది కిచకిచకిచమానే అరిచిందంట తప్ప నన్ను విడిచిపెట్టనది అరవలేదట. అంటే అవన్నీ ఏం మాటలు అంటే చిలక పలుకులు అన్నారు. అవి చిలక ఎప్పుడు కూడా చిలక భాష పైన నేర్చుకుంటుంది, మాటలే చెప్తుంది. కానీ దాని ఒకవేళ చిలక మాటలు నేర్చుకున్నంత మాత్రాన అది మనిషి అయిపోతుందా అంటే అవ్వదు. దాని గుణం ఏమైనా మారిపోతుందా అంటే మారదు. దాని స్వభావం ఆ చిలక పక్షిజాతికి సంబంధించే ఉంటుంది. కానీ దానికి మాటలు నేర్చుకునేటువంటి విధానం తెలుసు కనుక ఆ పలుకులన్నీ అలా నేర్చుకుంది. కానీ తీరా దానికి ప్రాణాంతక స్థితి వచ్చినప్పుడు ఏం చేసింది, అది ఆ మాటలు అక్కడ ఉపకరించేయా, ఆ భాషలో మాట్లాడగలిగిందా అంటే లేదు. అది తన సహసిద్ధమైన భాషనే ఉపయోగించింది అక్కడ, నన్ను విడిచిపెట్టు అని. ఎందుకంటే అది దాని లోపలి సంస్కారం ఆ విధంగానే ఉంది. బయట సంస్కారం ఎంత సంస్కారంగా ఉన్నా లోపలి సంస్కారం మారలేదు. అలాగే మనలో కూడా చాలామందిని భగవంతుని యందు నిజమైన ప్రేమ, స్ఫురణ,
ఇది దాని యొక్క అనుభవ స్థితి అనుభవించకుండానే పైన చేస్తూ ఉంటాం. బయట ఏదో నామాలు చెప్తాం, పాటలు పాడతాం, లేకపోతే ఏదో పారాయణలు చేస్తూ ఉంటాం. కానీ అంతరములో మనసుకు మాత్రం భగవంతుని యందు ప్రేమ లేదండి, ప్రియత్వ భావన లేదు, ఆ స్ఫురణ లేదు, అలాగే ఆ బ్రాహ్మీ స్థితి యొక్క అనుభూతి లేదు. ముఖ్యంగా అది జరగాలి. ఆ భగవంతుని యొక్క అనుభూతి అనేది ఎవరికి వాళ్ళం ఈ దేహము లోపలే అనుభవించగలిగేటువంటి స్థితి. దాని అనుభవాన్ని ఎప్పుడూ అందుకోలేదండి, దాన్ని పొందలేదండి. అప్పుడు అంత్యకాలంలో ఎక్కడి నుంచి వస్తుందండి ఈ జీవుడికి? లోపల దేహము లోపల ఉండేటువంటి జీవుడికి జీవితకాలమంతా ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఉంటే తాను ఏదై ఉన్నానో, తన స్వస్థానం ఏదై ఉందో, తన యథార్థమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని అనుభవించగలిగే స్థితి జీవితకాలములో అలవరుచుకోగలిగితే అది అంత్యకాలము రాగానే ఆ చోటిని అంటే ఆ స్థితిలోకే వెళ్ళిపోయేటువంటి విధానం ఏర్పడుతుంది. అందుకనే మనము సాధన అనేది ఎప్పుడు చేయాలి అంటే అన్ని వయసుల వారు ఎల్లప్పుడూ కూడా ఆ మార్గాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఉండాలి. జీవుడు ఈ దేహమును త్యాగము చేసే సమయానికి ఏ భావనతో ఉండాలి, అలాగే ఏ భావనతో ఉండి ఏ విధానములో ఏ స్ఫూర్తితో ఉంటూ ఏ అనుభూతిని పొందుతూ దేహత్యాగము చేయగలిగి ఉండాలి అనేది ఎరుకై ఉండాలి. మరి అది తెలిసి ఉండాలంటే యోగుల మార్గము యోగులకు ఉందండి, జ్ఞానుల మార్గం జ్ఞానులకు ఉంది, అలాగే భక్తుల మార్గం భక్తులకు ఉంటుంది. కానీ మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే, చివరికి వాళ్ళు అనుభవించే అనుభూతి మాత్రం ఒక్కటే. అది మాత్రం ఎప్పుడూ మనము తెలుసుకుని ఆ మార్గములో వెళ్ళటానికి ఎప్పుడూ మనము సదా సంసిద్ధులమయ్యే ఉండాలి. ఎప్పుడూ కూడా మన స్వస్థానానికి మనం వెళ్ళి నిలకడత్వంగా అలా ఉండి చోటు నుంచే మనం వచ్చిన చోటు నుంచే వెళ్ళిపోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కనుక ఆ విధంగా అంత్యకాలమునందు కూడా ఈ విధంగా ఉన్నవాడే బ్రహ్మ నిర్వాణ రూపముకు మోక్షమును పడేయగలుగుతాడు. కనుక ఇది చాలా శ్రేయో మార్గము. బ్రహ్మ నిర్వాణ రూపమైన మోక్షాన్ని ఆ విధంగా ఉన్నవాడే పొందుతాడని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ భగవానుడు మనకి అందించినటువంటి జ్ఞానం అండి. ఈ జ్ఞానాన్ని మనము ఎవరికి వాళ్ళమే ప్రయత్నంతో సంపాదించుకోవాల్సినటువంటిది. ఎవరికి వాళ్ళమే ఎంతో సదా దీని అన్వేషణలో ఉన్నవారికే ఇది అందుతుంది. కనుక మహనీయులు గురువులు ఎందరో మనల్ని ఉద్ధారణ కొరకు ఈరోజు మనం ఆశ్రయించిందే తడుగా మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి సంసిద్ధతగా ఉన్నారు. కానీ మనమే వెతుక్కోవాలండి అటువంటి చోట్లు, అటువంటి సద్గురువులు, అటువంటి మహనీయులు మనకి ఎవరు లభిస్తారా? ఈ పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి అనుభవ స్థితిని పొందే మార్గాన్ని మనకి ఎవరు చెబుతారా అని అన్వేషణ చేస్తూ మనమే అందుకోవాలని ఇక్కడ దాని యొక్క భావంగా మనము అర్థం చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇప్పటి వరకు మనకి సాంఖ్యయోగాన్ని అందించినటువంటి భగవానుడు ఇక మునుముందు మనకి కర్మయోగాన్ని గురించి తెలియజేయబోతున్నారు. కర్మ అంటే మనకి తెలిసినటువంటి భాష పని అనుకుంటాం, కానీ ఆ పనినే యోగంగా మార్చుకునే విధానం ఏమిటో మనకి భగవాన్ ఇప్పుడు కర్మయోగము అంటే, యోగము అంటే కలయిక, ఆ కలయిక కూడా పరమాత్మతో కలయిక, జీవుడు దేవుడితో చేరేటువంటి కలయిక. అటువంటి కలయికని కర్మ ద్వారా పొందొచ్చు. తప్పకుండా జ్ఞానులు యోగులు అందుకునేటువంటి ఫలితాన్ని కర్మయోగి కూడా అందుకోవచ్చు. కర్మ ద్వారా కర్మని యోగంగా మార్చుకున్నవాడు తప్పకుండా దాన్ని అందుకోవచ్చు అని తెలియజేసే ఉద్దేశంతో భగవానుడు మనకి అధ్యాయాన్ని తెలియజేయబోతూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద తృతీయోధ్యాయః కర్మయోగః. ఈ అధ్యాయము అర్జునుని యొక్క ప్రశ్నతో మనకిప్పుడు ప్రారంభమవుతుంది. సాంఖ్యయోగానంతటినీ విన్నటువంటి ఆ జ్ఞానానంతటినీ విన్నాడు అర్జునుడు.
కానీ అర్జునుడికి ఏమని చెప్తున్నారు కృష్ణుడు భగవానుడు? యుద్ధమే చేయమంటున్నాడు. నువ్వు యుద్ధమే చేయాలి అర్జున అని చెబుతూ చెప్పేదంతా జ్ఞానము చెప్తూ వచ్చారు. అప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఇప్పుడు ముందు ఉంచిపోతూ ఇలా అంటారు, అర్జున వాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. కేశవా, జనార్దన, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమని నీ అభిమతమైనచో మరి భయంకరమైనటువంటి ఈ యుద్ధ కర్మమునందు నన్ను ఎందుకు పురుకొల్పెదవు అని ప్రశ్నిస్తున్నాడు. సరే, నీవు ఇప్పటి వరకు ఇంత జ్ఞానాన్ని బోధించావు కదా, కర్మ కంటే జ్ఞానమే గొప్పదని కదా నీ అభిమతం అయితే కనుక నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అలా అనిపిస్తుంది. కనుక కర్మ కంటే జ్ఞానము గొప్పది అని చెబుతున్నప్పుడు మరి నన్నెందుకు యుద్ధం చేయమంటున్నావు? తిరిగి మళ్ళీ నన్ను యుద్ధానికి ఎందుకు పురుకొల్పుతున్నావు అని భగవాన్ని ప్రశ్నించి ఇలా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నీ సందిగ్ధ వచనములతో నా బుద్ధి గజిబిజి అయినది. నేను బాగుపడే మార్గం ఒక్కటి ఖండితముగా చెప్పుము కృష్ణా అని ప్రార్థించాడు. ఏమని? ఈ విధంగా నువ్వు చెప్తున్నటువంటి మాటల వల్ల నా బుద్ధి అంతా కూడా గజిబిజి అయిపోతుంది. నేను ఇప్పుడు యుద్ధము చేయడమా మాండమా? ఎందుకంటే కర్మ కంటే జ్ఞానమే గొప్పది, జ్ఞానము ఎంతో ఉత్కృష్టమైనదని బోధ చేశావు కదా, మరి నన్నెందుకు యుద్ధం చేయమంటున్నావు? కనుక నా బుద్ధి నిశ్చయం చేసుకోలేకపోతుంది. నేను బాగుపడేటటువంటి ఒక మార్గాన్ని ఎంచి ఇది చెయ్యి అని చెప్పి నన్ను ఆజ్ఞాపించు అని భగవాన్ని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు భగవాన్ ఇలా చెప్తున్నారు, శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవాను చెప్తున్నారు, పాపరహితుడు అయినటువంటి ఓ అర్జున, సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనేటువంటి ముక్తి మార్గములు రెండింటినీ మొదటే ప్రపంచమున నేను ఏర్పరిచితిని అన్నారు. భగవాన్ చెప్తున్నారు ఏమని? పాపరహితుడు అనే అర్జునుని ఇక్కడ సంబోధన చేస్తూ పాపరహితుడు అనగా అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు విన్నటువంటి జ్ఞానము కానీ ఇంతకు ముందు చెప్పబోయే జ్ఞానాన్ని కానీ వినడానికి అర్జునుడికి అర్హత ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా ఆయన్ని ఇక్కడ పాపరహితుడా అని చెప్పి సంబోధన చేసి ఉండొచ్చు భగవానుడు. ఎందుకంటే జ్ఞానాన్ని అవలోకించాలంటే, జ్ఞానాన్ని శ్రవణం చేయాలంటే ముఖ్యంగా మనకు కావలసింది పాపరాహిత్యమే. పాపము అనేది ఉన్నంత వరకు అది మనల్ని జ్ఞానం వైపు వెళ్ళనివ్వదు. అసలు అటువంటి బోధలు ఎవరైనా చెబుతున్నా లేదా ఎక్కడైనా అటువంటి ప్రసంగాలు జరుగుతున్నా, ఎవరెవరో గురువులు వచ్చి మన ఊరిలోనే ఎక్కడో ఒక సభ పెట్టి అటువంటిది బోధిస్తున్నా మనం వినలేమండి. ఎందుకంటే అది మన పాపము అడ్డుపడిపోతుంది, మనకి అటువైపుకు వెళ్ళనివ్వదు. ఒకవేళ వెళ్ళినా కూడా అవి మన చెవుల్లో ఒక చెవులోంచి వెళ్ళి రెండో చెవులోంచి బయటికి వెళ్ళిపోతుందట, లోపలికి మాత్రం తీసుకోలేమండి. అది మన పాప సంస్కారం ఆ విధంగా మనల్ని దాని నుంచి దూరం చేసేస్తుంది. కానీ అర్జునుడి పరిస్థితి ఇక్కడ అది కాదు. అర్జునుడు గ్రోలుతున్నాడు, అంటే త్రాగుతున్నాడు. భగవాన్ యొక్క నోటి వెంట వచ్చే అమృత వాక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని పానము చేస్తున్నాడంటే త్రాగుతూ లోపలికి తీసుకుంటున్నాడు. అలా ఉండాలండి. వినటానికి అధికారి ఎవడు అంటే ఆ విధంగా జ్ఞానపూర్వకమైన వచనాలు వెలువడుతున్నప్పుడు అవి ఎంతో మధురమైనటువంటి పానీయాన్ని గ్రోలేటట్టుగా తాగుతున్నట్టుగా అంత ఆతృతతో ఉన్నవాడికే అవన్నీ కూడా ఆ లోపలికి ప్రవేశిస్తాయి. కనుక అర్జునుని పరిస్థితి అదై ఉన్నది. పాపరహితుడమైనటువంటి అర్జున, సాంఖ్యులకి జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనేటువంటి రెండు ముక్తికి మార్గములే. ఈ రెండు మార్గముల్ని కూడా ఎప్పుడో మొట్టమొదటి ప్రపంచమును నేను ప్రవేశపెట్టితిని అని చెప్పారు, ఏర్పరిచితిని అన్నారు. అంటే ఎందరో ఉండొచ్చు జగత్తులో,
ఈ సృష్టిలో అనేక ప్రాణులు, అందులో మానవ జన్మకు వచ్చిన వారు ఎందరో. కానీ మానవుల్లో కూడా భగవంతుని చేరదాము అనే సంకల్పం పుట్టిన వారు కొందరు. ఆ పుట్టిన వారిలో కూడా ఎంచుకునే మార్గాలు అనేకం. ఎందుకంటే అందరికీ ఒకే మార్గము చెప్పి ఉంటే అది అందరికీ కూడా ఆమోదింపదగినది కాకపోయి ఉండొచ్చు, వారి వారి పరిస్థితులను బట్టి. కనుక భగవానుడు కూడా అది యోచించి ఇక్కడ జ్ఞాన మార్గంలో ఉన్న వారికి, అంటే సాంఖ్యులకి జ్ఞానయోగము, అలాగే యోగులైనటువంటి వారికి కర్మయోగంగా విభజించి ఆ రెండూ కూడా పొందే లక్ష్యం మాత్రం ఒకటే, గమ్యం మాత్రం ఒకటే. అలా ఈ విధంగా నాచే పూర్వం ఎప్పుడో నిర్దేశింపబడాయి అని భగవానుడు చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెబుతున్నటువంటి భగవాన్ శ్రీకృష్ణుల వారు ఇంచుమించు అర్జునుడితో సరి సమానమైన కాలం నాటి వారు. అయితే మరి నేను ఎప్పుడో ఇంతకు ముందే చెప్పి ఉన్నాను, ఏర్పరిచి ఉన్నానని చెప్తే శ్రీకృష్ణ భగవానుడు అనేది అప్పటికి ఆ జన్మకి అప్పటి కాలంలోకి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఆయన యొక్క తత్వం మాత్రం అప్పటిది కాదు, అనాది నుంచి కూడా అది సనాతనమైనది అని గమనించుకుని ఇప్పుడు అటువంటి భగవతత్వంతో పరమాత్మ ఏమి చెప్తారో మనము ఇక ముందు చూద్దాం. ఇక వచ్చేటువంటి భాగములు ఆ విషయాన్ని చెప్పుకుందాము. హరి ఓం తత్సత్.